ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సమాచారం. ఇకపై మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత కొత్త సిలిండర్ బుక్ చేసుకోవాలంటే 45 రోజులు గ్యాప్ ఉండాలని సమాచారం వస్తుంది. అవును, మీరు విన్నది నిజమేనండి. ఇప్పటి వరకు చాలామంది అవసరం వచ్చినప్పుడు వెంటనే గ్యాస్ బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి 45 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు. దీంతో గ్యాస్ వినియోగాన్ని నియంత్రించడం మరియు దుర్వినియోగాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో గ్యాస్ వినియోగాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది చాలా అవసరం. మన ఇండియాలో ఇప్పుడు చాలా చోట్ల ఎల్పిజి గ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల దగ్గర గొడవలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. మొదటిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ధరలు భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల కమర్షియల్ సిలిండర్ ధర 5,000 దాటిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనివల్ల హోటల్స్, చిన్న రెస్టారెంట్లు, క్యాంటీన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఇండియాకు అవసరమైన మొత్తం ఎల్పిజిలో దాదాపు 35-45% మాత్రమే మన దేశంలో తయారవుతుంది. మిగిలిన 55-65% గ్యాస్ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ గ్యాస్ ఎక్కువగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గం ద్వారా మన దేశానికి వస్తుంది. ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం వల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన దేశంలో కోట్లాది డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయి, కానీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అదే సమయంలో సప్లై మాత్రం తగ్గిపోయింది. దీంతో గ్రౌండ్ లెవెల్లో తీవ్రమైన గ్యాస్ సమస్య కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో చాలా నగరాల్లో ఎల్పిజి గ్యాస్ కోసం పరిస్థితి చాలా టెన్షన్గా మారింది. ముంబైలో అయితే సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రజలు కూడా ఆఫీసులకు సెలవు పెట్టి గ్యాస్ ఏజెన్సీల ముందు గంటల తరబడి క్యూలో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే నెల క్రితం బుక్ చేసిన సిలిండర్ ఇప్పటికీ డెలివరీ కాలేదని చెబుతున్నారు. ఇది ముంబైలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ కొరత మొదలైన వెంటనే బ్లాక్ మార్కెట్ వ్యాపారం కూడా ప్రారంభమైంది. సాధారణంగా ఒక రెస్టారెంట్ నడపాలంటే రోజుకు కనీసం 2-3 కమర్షియల్ సిలిండర్లు అవసరం అవుతాయి. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్ను 25 రోజులకు పెంచడంతో హోటల్ ఓనర్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర అడిగిన స్టాక్ లేదని చెబుతున్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు 1,600 ప్రాంతంలో ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు కోల్కతా వంటి చోట్ల 4,500 నుంచి 5,000 వరకు వెళ్ళిపోయింది. అహ్మదాబాద్లో అయితే 2,500 నుంచి 4,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. అంత రేట్ పెట్టినా కూడా స్టాక్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. దీంతో చాలా హోటల్స్ మళ్ళీ పాతకాలపు పద్ధతులు వెళుతున్నాయి. రాజస్థాన్లో అజ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి ప్రాంతాల్లో చాలా హోటల్స్ బొగ్గు మరియు కట్టెల పొయ్యి మీద వంట చేయడం మొదలుపెట్టారు. దీంతో బొగ్గు ధర కూడా పెరిగింది. ముందు కిలోకు 30 ఉన్న బొగ్గు ఇప్పుడు 35కు చేరింది. కట్టెల ధర కూడా 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హోటల్స్కు ఒక అడ్వైజరీ ఇచ్చింది. నైట్ టైంలో మెనూలను తగ్గించండి, గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి, సాధ్యమైనంత వరకు ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగించండి అని సూచించింది. కానీ పెద్ద హోటల్స్లో ఇండక్షన్ స్టవ్స్ వాడాలంటే కరెంటు లోడ్ సరిపోదు. కొత్త ఎలక్ట్రిక్ కనెక్షన్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మన రాష్ట్రంలో గ్యాస్ కోసం పబ్లిక్ డిమాండ్ పెరిగింది. విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు నేరుగా గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వెళ్ళి డీలర్లతో గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పిన లెక్కల ప్రకారం ముందు రోజుకు 250 బుకింగ్స్ వస్తే ఇప్పుడు 380 నుంచి 400 బుకింగ్స్ వరకు వస్తున్నాయి. అసలు ప్రజలు ఎందుకు అంత కంగారు పడుతున్నారంటే గ్యాస్ బుకింగ్ చేయడానికి ఫోన్ చేస్తే సాఫ్ట్వేర్ సిస్టమ్ డౌన్ అని చూపిస్తుంది. కానీ అసలు కారణం వేరే ఉంది. ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ గ్యాప్ 45 డేస్, పట్టణ మరియు నగరాల్లో 25 డేస్. అంటే మీరు ఒకసారి సిలిండర్ తీసుకున్న తర్వాత ఆ గ్యాప్ పూర్తయ్యే వరకు సాఫ్ట్వేర్ బుకింగ్ను అంగీకరించదు. ఈ విషయం చాలామందికి తెలియక పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా చెప్పింది. గురువారం నాటికి మన రాష్ట్రంలో 17,960 మెట్రిక్ టన్నుల ఎల్పిజి స్టాక్ అందుబాటులో ఉందని ప్రకటించింది. మన రాష్ట్రంలో ఉన్న 1.61 కోట్ల కనెక్షన్లకు ఎక్కడా గ్యాస్ కొరత ఉండదని కూడా తెలిపింది. సాధారణంగా బుక్ చేస్తే 2-3 రోజుల్లోనే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో ఇటీవల 62 రూపాయలు పెరగడంతో ఇప్పుడు
డొమెస్టిక్ సిలిండర్ ధర 935కు చేరింది. ఇలాంటి గ్రౌండ్ లెవెల్ సమాచారం మీకు అందించడానికి మా టీం చాలా రీసెర్చ్ చేసింది.